హలో ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. సో ఈరోజు ఒక చిన్న విషయం జ్ఞాపకం చేసుకుందాము. నేను వాక్యం చదువుతున్నప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం మనకు తెలుసు, అక్కడ అపవాది చేత శోధింపబడుటకు పరిశుద్ధాత్మ వలన ఆయన అరణ్యంలో కొనుపబడతారు. సో ద ఫస్ట్ థింగ్ ఏం చెప్తాడంటే, అపవాది శోధకుడు యేసు దగ్గరికి వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాయిని రొట్టెగా మారుమని చెప్పు అని అన్నాడు. ఓకే, నేను కొన్ని ట్రాన్స్లేషన్స్ చదివి వినిపిస్తాను. ఫస్ట్ శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలైపోవాలని ఆజ్ఞాపించు అని అన్నారు. దట్ ఈస్ తెలుగు. ఇంగ్లీష్లో ఏమనుందంటే, ఇఫ్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్ టెల్ దీస్ స్టోన్స్ టు బికమ్ బ్రెడ్. ఇఫ్ యు ఆర్ ద సన్ ఆఫ్ be the son of God, command these స్టోన్స్ అని అంటారు. సో ఇక్కడ నేను చెప్పాలనుకున్న చిన్న విషయం ఏంటంటే, ఈవెన్ సేటన్ నోస్ దట్ హిస్ వర్డ్ హ్యాస్ పవర్ అన్నమాట, ఆయన మాటకి. సో వై డెంట్ సేటన్ సే ఈ రాళ్ళని రొట్టెలుగా చేయి అని ఎందుకు చెప్పలేదు? నువ్వు చేతిలోకి తీసుకొని వాటికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి చెప్పు అని ఎందుకు చెప్పలేదు? హీ టోల్డ్, నువ్వు కమాండ్ చేయి, నువ్వు ఆజ్ఞాపించు అవి అయ్యేలాగా. బికాస్ సేటన్ వెరీ వెల్ నో దట్ జీసస్ ఈజ్ కింగ్. ఆయన మాటే శాసనం అన్నమాట, ఆయన మాటే కమాండ్. కింగ్స్ డోంట్ బార్గెయిన్, కింగ్స్ డోంట్ బెగ్, కింగ్స్ డోంట్ ప్లీడ్, కింగ్స్ కమాండ్. ఆయన మాట చెప్పాడంటే అదొక కమాండ్ లాగా పనిచేస్తుంది. సో బీయింగ్ ద డాటర్స్ అండ్ సన్స్ ఆఫ్ అ కింగ్, సో వీ డోంట్ బెగ్ ఎనీథింగ్. ఓకే, అయ్యా 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 అని కాకుండా, సో వీ జస్ట్ కమాండ్ బికాజ్ ఆయన వల్ల మనకు అధికారం వచ్చింది కాబట్టి. అవర్ అథారిటీ ఈజ్ ఇన్ బీయింగ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అంటే బికాస్ ఐ ఆమ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, అదే నా అథారిటీ, అదే నా ఐడెంటిటీ.